జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం? గుంటూరు వెళ్లారు ఆయన మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించడానికి. వాస్తవానికి ఈ మధ్యన రైతుల పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. ఒక మిర్చి రైతు అనే కాదు, ఒక కూరగాయలు పండించే రైతు, టమాటా రైతు, అంటే ధరలు ఎంత దారుణంగా పడిపోయాయి అంటే కనీసం వాళ్ళని ప్రభుత్వ ప్రభుత్వమే కాదు, ఎమ్మెల్యేలే కాదు, మంత్రులే కాదు, కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే ప్రభుత్వం, ఇదే కూటమి, ఈ మూడు పార్టీలు ఒకవేళ ప్రతిపక్షంలో ఉండుంటే మేబీ వాళ్ళ చుట్టూ తిరిగి ఉండేవేమో. ఓకే, ఆలస్యంగా స్పందించినా ఎప్పుడు చేసినా జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళారు, మాట్లాడారు. కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఇమీడియట్ గా ఒక్క రోజులోనే ప్రతీకారం తీర్చుకుందా రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. కనీసం చుట్టుపక్కల ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. లోకల్ పోలీసులు ఏమయ్యారో తెలియదు. అంటే అక్కడ సెల్ఫీల కోసం వాళ్ళందరూ వైసీపీ అభిమానులే కావచ్చు, జగన్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. కనీసం ఆయన మీద పడిపోతుంటే ఆయన నియంత్రించుకున్నారు కానీ కనీసం ఎవరు కూడా పక్కకు లాగలేని పరిస్థితి. ఆ వీడియో చూస్తే పక్కనే ఉన్న అంబటి రాంబాబు కూడా ఆయన వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. అంటే వాళ్ళని కంట్రోల్ చేయలేక. ఏంటి అంటే నిన్న పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడారు కాబట్టి అన్యాయం చేసిన పోలీసుల్ని బట్టలు ఓడదీసి నిలబెడతాం అనే మాట మాట్లాడారు కాబట్టి ఇమీడియట్ గా పోలీస్ వ్యవస్థ ఆయన గాలికి వదిలేసిందా, లేదంటే ప్రభుత్వమే ప్రతిపక్ష నాయకుని గాలికి వదిలేమని చెప్పిందా? ఇలాంటి ప్రశ్నలు అయితే రేజ్ అవుతున్నాయి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు అసహనం వ్యక్తం చేస్తూ జగన్ గారు మాట్లాడిన మాట ఒక్కసారి విందాం. చంద్రబాబు నువ్వు చేస్తావు కూడా ప్రధాన తెచ్చుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా. రైట్ సార్, ఇది పరిస్థితి. వాస్తవానికి మొన్నటి వరకు ఈయన అధికారంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర నిర్వహించారంటే ఎంత సెక్యూరిటీతో, ఎంత భద్రతా వలయంలో ఆయన వెళ్ళారో మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారికి ఎలాగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, దాంతో పాటు ప్రతిపక్ష నాయకుడిగా కూడా భద్రత కల్పించారు. కానీ ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వివక్ష, కుట్రకోణమా, ఇదో కొత్త రాజకీయమా? నేను లాస్ట్ ట్రిప్ ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటాం మీ డిబేట్లోనే చెప్పా, జగన్ చూసుకోవాల్సింది నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా తను బతికి ఉండటం, అట్లాగే తన వాళ్ళని బతికించుకోవడం. ఇక్కడ ముఖ్యమైనటువంటి వాళ్ళని, ఎస్పెషల్లీ జగన్ బతికి ఉండటం అనేటటువంటి కాన్సెప్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి బలమైనటువంటి ఒక వ్యక్తి బలంగా తయారవుతున్నాడు, ఇక ఇతను వలన మనకి డేంజర్ అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రాజకీయం, దరిద్రపు రాజకీయం ఏంటంటే ఎలిమినేషన్ అన్నటువంటిది, తొలగించడం మనుషుల్ని అన్నటువంటిది చాలా క్లియర్గా కనబడే పిక్చర్. అంటే ఏంటి, జగన్ చంపేస్తారా? జగన్ని మనం ఏం చంపక్కర్లేదు కదా. ఇప్పుడు ఆ తొక్కిసలాట ఇందాక కనుక అందరూ వైసీపీ అభిమానులే ఫోటోల కోసం, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఊపిరి ఎక్కడ ఆడుతుంది ఆ టైంలో? పోనీ బయటికి తీసుకెళ్ళడం ఎట్లా సాధ్యమవుతుంది? అవును, ఇది ఎట్లా ఉంటుందంటే మనకి చూడ్డానికి జనం ఎగబడుతున్నట్టు కనబడుతుంది, అందులో ఆ తొక్కిసలాట లాగా జరిగిపోతాయి. ఇప్పుడు గబక్కన ఎవడన్నా ఏదన్నా వెనకరించి ఏదైనా చేశాడు అనుకోండి, అందరూ పరుగులు పెడతారు. అప్పుడు జగన్ మీద అందరూ పడితే ఏంటి పరిస్థితి? అదే కదా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ఎవడన్నా ఏదైనా చేస్తే వాడు రేపు పొద్దున వచ్చి నేనే కావాలనే చేశాను, జగన్ నాకు మా ఇంట్లో వాళ్ళకి అట్ట చేశాడు ఇట్ట చేశాడని చెప్తే ఏముంది? జరిగినాయి కదా గతంలో. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాళ్లదాడి జరిగింది. ఇప్పుడు ఎక్కడో ఒకప్పుడు వంగవీటి రంగ ఒక బలమైన నాయకుడిగా తయారవుతున్నాడు రాష్ట్రం మొత్తంలో కూడా. అంటే వాస్తవంగా కోస్తా జిల్లాల్లో ఉన్న నాయకుడు, రాష్ట్రం అంతా పాపులారిటీ సంపాదించింది అప్పట్లో వంగవీటి రంగాన్ని. ఎన్టీ రామారావు తర్వాత, ఎన్టీ రామారావు అంటే సినీ నటుడు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఉండే చరిష్మా ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడో ఎందుకు పవన్ కళ్యాణ్ గతంలో గుర్తుందా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అతను వెళ్తుంటే అతనికి సెక్యూరిటీ లేకుండా చేస్తేనే కదా, అతని పడుకుని ఉన్నటువంటి ప్రదేశంలో బైకులకి వెనకాల పేర్లు లేకుండా, నెంబర్లు లేకుండా తిరగటం, రాళ్ళు వేసినప్పుడే కదా అతను ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది 2019కి ముందు. అట్లాగే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే భద్రత అనేటటువంటిది లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు. ఇది ఒక ఎత్తుగడ. దీంట్లో వ్యవస్థలు మన చేతుల్లో ఉన్నాయి.
రేపైనా ఇప్పుడు నిన్న మొన్న ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా చూసా. మన బాలాకోట్ గురించి వెబ్ సిరీస్ అనమాట. దాంట్లో యుద్ధం జరుగుతోంది భారత్కి పాకిస్తాన్కి మధ్యన. ఏది వాళ్ళు వచ్చి మన సైన్యం మీద దాడి, మన సైన్యం వెళ్ళి వాళ్ళకి సంబంధించిన తిప్పికొట్టడం, సర్జికల్ స్ట్రైక్స్ ఇది చేశాం కదా. ఆ టైంలో ఒరిజినల్గా మన సైన్యం గెలుస్తున్న ఎకోసిస్టమ్, మన దేశంలో ఉన్న ఎకోసిస్టమ్, అంతర్జాతీయంగా ఉన్న ఎకోసిస్టమ్ అదేంటి, సోషల్ మీడియా ద్వారా మీమ్స్, సెటైర్లు, వీటి ద్వారా విజయాన్ని అపహాస్యం చేస్తూ అప్పుడు పెట్టారు. గుర్తుందా మీకు ఒకసారి? ఏది చివరికి ఆడెవడు పాకిస్తాన్ వాడు చెప్పాడు అక్కడ 2 చెట్లు పోయినాయి, ఏది బంకర్ బస్టర్ బాంబులు వదిలితే 2 చెట్లు ఊడిపోయినాయి అని చెప్తే అదే నిజమని చెప్పి మన దేశంలో కూడా మాట్లాడాం. గుర్తుందా? అంటే మనం కళ్ళెదురుగుండా జరిగిన ఇన్సిడెంట్ అయినా సరే మనం కవరింగ్తో మాట్లాడచ్చు, ఎలా అయినా మార్చేసుకోవచ్చు మనం. అలాగే రేపు పొద్దున ఇన్సిడెంట్ అయినా మార్చేస్తారు. ఏముంది, జగన్ అతిశయానికి పోయాడు, వాళ్ళోళ్ళే పొడి చేశారు, వాళ్ళోళ్ళే తొక్కేశారు, ఇవన్నీ కొద్ది రోజులు డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ లాంగ్ స్టాండింగ్లో ఒక శత్రువు దూరం అయిపోయినట్టే కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనేవాడిని ఆయనంటే తొలగించలేదు అనుకుందాం, కానీ ఆయనే చనిపోకపోతే గనక రాజకీయం ఎట్లా ఉండేదా? రంగానే అతనే కనుక చనిపోకపోతే రాజకీయం ఎట్లా ఉండేదా? వన్ సైడెడ్ పాలిటిక్స్ నడిచేదా? లేదు కదా. ఇప్పుడు ఇతనికి చాలా ప్రమాదకరమైంది. నాకు నిన్న అనిపించింది, సరే జైలు దగ్గరికి కదా, ఏమోలే వీళ్ళు ఏమన్నా సరిగ్గా వద్దనుకున్నారో ఏంటోలే అనుకున్నా. ఇవాళ కూడా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే జగన్ని జనంలోకి వదిలేస్తారు, జగన్కి జనంలోకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ వెళ్ళనీయకుండా ప్రయత్నించడం వీళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి స్వయంగా జగన్కి సంబంధించి ఇక అతని సావేదో అతను చావడం. ఇప్పుడు అదే కనుక తను కనుక మనుషుల్ని తెచ్చుకున్నాడు అనుకోండి, తన సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైనా పెట్టుకుని ఒక 50 మందితో కంట్రోల్ చేశాడు అనుకోండి, అదిగో చూసారా ఆనాడు పరదాలే, ఈనాడు ఇదే, తన వాళ్ళనే దగ్గరికి రానియడు అని చెప్తారు. మరి అదే చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి చుట్టూతో ఒక సిస్టమ్ ఉంటుంది. ఎక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గరికైనా అంతే సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు చుట్టూతో జాగ్రత్తగా పెడుతున్నారుగా, ఇదివరకు కూడా జగన్ ఉన్నప్పుడు కూడా పెట్టాడుగా, లోకేష్ కూడా పెట్టారు కదా. లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు కూడా చుట్టూతో సెక్యూరిటీ పెట్టారు కదా, మీద పడిపోకుండా చూశారు కదా. ప్రతిపక్షంలోనే కదా ఉంది అప్పుడు లోకేష్. కానీ వాళ్ళందరికీ లేని జగన్కి మాత్రం మనుషులు దూరం పెడతాడనేటువంటి ఒక ఎకో సిస్టమ్ ప్రచారం చేశారు, ప్రజలు అది నమ్మారు అతన్ని, దానికి తగ్గట్టుగా నడిచింది. ఇప్పుడు సేమ్. కాకపోతే ఇప్పుడు జగన్కి సంబంధించినంత వరకు ఇవాళ నాకు చూశాక అనిపించింది ఏంటంటే ఇవాళ అతను అసలు బయటకు వస్తారు. ఎందుకంటే అది మిర్చి దగ్గర విపరీతంగా మంట ఉంటుంది మనకి, వాస్తవంగా చెమట్లు కారిపోతూ ఉంటాయి, పైగా గుంటూరు వేడి. అట్లాంటి సిచ్యువేషన్లో మీద పడిపోతూ ఉంటుంటే మనిషి ఎట్లా ఉంటుంది అనేది అది అనుభవించినోడికి తెలుసుద్ది. సంథింగ్ అక్కడ ఒకటి అదేమంటే వీళ్ళు ఏమంటున్నారంటే పర్మిషన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. రైట్, కరెక్టే, పర్మిషన్ తీసుకోలేదు. అసలు పర్మిషన్ అడగలేదు వాళ్ళు. ఇప్పుడు బహిరంగ సభ పెడితే పర్మిషన్ తీసుకోవాలి, ర్యాలీలు పెడితే పర్మిషన్ తీసుకోవాలి, పరామర్శకు పర్మిషన్ ఎందుకు? అంటే జనాదరణ ఉన్న నాయకుడు అని నువ్వు ఒప్పుకుంటున్నావా? తను వెళ్తే జనం వస్తారు అని నువ్వు ఒప్పుకుంటున్నావా? అట్లాంటప్పుడు మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలని. రైట్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వచ్చారు, నీకు తెలుసు కదా వస్తున్నారన్నది, నువ్వు తర్వాత ఎట్లా కేసు పెట్టచ్చు కదా. పర్మిషన్ లేకుండా చేశాడు, అదేది ఎన్నికలకు సందర్భంలో చేశాడు, ఇట్లాంటి కేసులు సహజంగా పెడతారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి మీద కేసులు అట్లాంటివే కదా ఉండేది, పర్మిషన్ లేకుండా చేశారని. అట్లాంటి కేసులు పెట్టుకోవచ్చు, కానీ ముందైతే సెక్యూరిటీ పెట్టాలి కదా. అనుమతి లేదంటే పవన్ కళ్యాణ్ వెళ్ళడం మానేశారా, చంద్రబాబు వెళ్ళడం మానేశారా? ఈ రూట్లో వెళ్ళొద్దంటే కావాలని ఆ రూట్లో పోయినదే కదా గొడవ పొంగనూరు దగ్గరది. అప్పుడు సెక్యూరిటీ ఇచ్చారా, తీసేశారా? పర్మిషన్ లేదు కాబట్టి అని చెప్పేసి ఉంచారుగా, కంటిన్యూ చేశారు కదా. ఇవాళ జగన్ దగ్గరకు వచ్చేటప్పుడు కంప్లీట్ రివర్స్ నడుస్తోంది. ముందు అక్కడ మైకులు అనౌన్స్ చేశారట, ఇక్కడ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు, అనుమతి లేదు అని చెప్పేసి. అంటే ఏంటి, పోలీసులకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు తర్వాత కేసు పెట్టు, లేదా అతను అక్కడికి రావడం ఇష్టం లేదు అరెస్ట్ చేస్తే రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అతను చావేది అతను చావాలి, మేము దగ్గర లేము, మాకు సంబంధం లేదు, పర్మిషన్ తీసుకోలేదు ప్రభుత్వానికి. అంటే ఇదే గనక చంద్రబాబు గారి ఇంటి పక్కన ఆ కృష్ణానది మీదన ఆ కరకట్టకి సంబంధించి డ్రోన్ సర్వే చేస్తే చంద్రబాబు గారి ఇంటి మీద డ్రోన్ ఎగరేశారు, బాబు గారి సెక్యూరిటీకి ప్రమాదం. లేకపోతే ఆయన ఉన్నటువంటి జైలు ఏరియాలో అదేది
డ్రోన్ ఎగరేశారు కాబట్టి చంద్రబాబు గారిని అవమానించడానికి, లేదా ఆయన సెక్యూరిటీకి థ్రెట్. అలాగే ఆయన కరకట్ట దగ్గర ఉన్నటువంటి సందర్భంలో సెక్యూరిటీ థ్రెట్. జగన్ ఇంటెదురుగుండా గడ్డి తగలబడుతుంది. ఆ ముక్క పోలీసులు ఆర్పల, వాళ్ళ ఆఫీసులో వాళ్ళే పరిగెత్తుకెళ్ళి ఆర్పుకున్నారు. ఆర్పితే సిగ్గుపడాల్సింది ఎవరు? సెక్యూరిటీ కదా. జగన్ ఇంటెదురుగుండా, పోని పక్కన ఆ మూలలో ఈ మూలలో కాదు, కరెక్ట్గా ఇంటెదురుగుండా. దానికి రివర్స్లో ఏం చేస్తారంటే, నువ్వే ఆధారాలు పట్టురా, నీ సీసీటీవీ ఫుటేజ్ ఎతుకు, లేకపోతే ఇంకోటి ఎతుకు, ఎవరు తగలబెట్టారు నువ్వు చెప్పు, అప్పుడు మేము కేసు కడతామని చెప్తున్నాడు. అసలు మంట అక్కడ రావడం ఏంటి, లోపల వాళ్ళు వచ్చి ఆర్పుకోవడం ఏంటి అంటే అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్టా లేనట్టా? అట్లాగే ఇప్పుడు ఇక్కడ నిన్న విజయవాడ సెక్యూరిటీ థ్రెట్టే కదా మనిషికి. నేను అదే చెప్పింది, జగన్ గెలవడం ఎంత ముఖ్యమో ముందు బతకడం అంత ముఖ్యం. ఇప్పుడు ప్రస్తుతం అది చూసుకోవాల్సి ఉంది. కానీ ఒకటి సార్, నిజంగా అనుమతి లేకపోతే మామూలుగా కొన్ని ఎందుకంటే తాడేపల్లి కూడా గుంటూరు లిమిట్స్ లోకి వస్తుంది, గుంటూరు పరిధిలోకి వస్తుంది. ముందే గృహ నిర్బంధం చేయొచ్చు, బయటికి రానివ్వకుండా మీరు అనుమతి లేకుండా వస్తున్నారు, అనుమతి తీసుకోవాలని చెప్పొచ్చు, ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. కానీ వదిలేయడం, బయటకు వచ్చేసిన తర్వాత కనీసం అక్కడ పోలీసు కూడా లేకపోవడం, అంటే నిన్న ఆయన మాట్లాడిన మాటలు పోలీసులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకి ఏమన్నా ఇదొక ప్రతీకారంగా చూడొచ్చు? దానికి ప్రతీకారాలు పోలీసులు ఎందుకు తీర్చుకుంటారు? లెక్కనైతే పోలీసుల గురించి డైరెక్ట్గా మోహన్ నీ సంగతి తేలుస్తానని ఇంతకుముందు మాట్లాడలేదా? ఒక్కొక్క ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటి, తర్వాత పాదయాత్రల సందర్భంలో కానీ వీటిల సందర్భంలో గొడవలు జరిగినాయి లేవా? అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ వద్దంది, పోలీసులు పక్కకి తప్పుకున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న జగన్కి ఏమన్నా అయ్యి ఉండుంటే ఆ లోకల్గా సిఐ, ఎస్ఐ, డిఎస్పీ ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగితే ఏం చేశారు? లోకల్ సిఐ, లోకల్ డిఎస్పీ వీళ్ళ మీద చర్య తీసుకుని ఆ పైన ఎస్పీ వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తారు. పోయేదే ఉంది, వాళ్ళకు ఓ సస్పెన్షన్, ఓ ట్రాన్స్ఫర్. అంటే వాళ్ళని ఆపుతున్నది ప్రభుత్వం. ఇక్కడ గొడవల్ల ఏంటంటే కావాలని చేశారు అన్నది స్పష్టంగా కనబడుతుంది. జగన్ ఎక్కడికి పోయినా సరే సెక్యూరిటీ ఇవ్వరు, జనం ఎగబడకుండా చూసుకుని నలుగురితోనో 10 మందితోనో జగన్ వెళ్ళాలి. అలా కాకుండా జనం ఎగబడ్డారా, వాళ్ళల్లోనే ఇవాళ ఇట్లాంటి 4-5 ఇన్సిడెంట్ జరుగుతాయి, రేపు పొద్దున ఆ తర్వాత ఎవడో ఏదో చేస్తాడు. ఇప్పుడు ఇది ఆ ఫ్యాక్షన్ ఏరియాల నుండి వచ్చినటువంటి కుటుంబాలు ఇవి, కక్ష సాధింపులు బోల్డ్ అంత ఉన్నాయి, వాళ్ళని థ్రెట్ ఉంటుంది. గబక్కన అందులో జనంలో కలిసిపోయి ఒకడు వేసేస్తే ఎవడేం చేస్తాడు? తర్వాత సంతాప దినమును, ఆ తర్వాత దీని మీద దర్యాప్తుకి ఆదేశిస్తున్నాం, సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తున్నాం, లేకపోతే అది ఇది అని ప్రకటిస్తారనమాట. అనకూడదు, కానీ జరుగుతున్నటువంటి తంతది. కానీ ఒకటి సార్, ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? లేదంటే ఇక్కడ ఈయనకి ఇంకా ప్రతిపక్ష హోదా అనేది లేదు కాబట్టి ఈయన కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ప్రభుత్వం చూస్తోందా? పవన్ కళ్యాణ్కి ఏ హోదా ఉంది మరి క్రిందటిసారి? ఎందుకు సెక్యూరిటీ కల్పించారు? అవును, పవన్ కళ్యాణ్కి హోదా ఏం లేదు కదా, ఒక్కళ్ళు కదా గెలిచింది, ఆయనే ఓడిపోయాడు కదా 2 చోట్ల. మరి ఆయనకి సెక్యూరిటీ ఎట్లా ఇచ్చారు? పోలీస్ సెక్యూరిటీ అనుకోండి, మరి ఆ లెక్కనైతే సినిమా నట్లు అందరికి ఇవ్వరు కదా. ఆయన రాజకీయ పార్టీ నాయకుడనే కదా ఇచ్చింది, ఓ పార్టీకి వ్యవస్థాపకుడనే కదా ఇచ్చింది. సెలబ్రిటీ హోదాలో అందరికేం సెక్యూరిటీ ఎవరు? చిరంజీవికి ఇస్తారా ఏంటి? లేకపోతే కనుక ఇప్పుడు ఉన్నటువంటి మిగతా నట్లకి ఇస్తారు, వాళ్ళందరూ కూడా మహేష్ బాబు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఇస్తారు? ప్రైవేట్ సెక్యూరిటీనే కదా తెచ్చుకునేది. అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఆ టైంకి వచ్చినప్పుడు ఏర్పాటు చేస్తారు పోలీసు, అది వేరు. బట్ వెనకాల ఇవ్వరు కదా. ఎందుకు ఇచ్చారు? ఓ పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు అనే కదా ఇచ్చింది. అవును అవును, మరి అట్లాగే చూడాలి కదా నువ్వు. అదే అంటున్నారు. కానీ మరి ఈయన ఆ కాలంలో ఎందుకు చూడలేదు అనేది వాళ్ళు చెప్పాలి, మనం ఎక్కడ చెప్పాలి. ప్రతిపక్ష హోదా లేకపోతే చూడరా? నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వాడు. ఇంకోటి రాష్ట్రంలో ఇంకా అతను తప్పించి ప్రతిపక్షం ఎవడున్నారు? హోదా సంగతి తీసేయండి, 10% ఓట్లు ఇది లెక్కనైతే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా లేదు, 2 టర్మ్స్ తీసేయాలిగా. సెక్యూరిటీ అదే కదా, ఉండకూడదు కదా. మరి అట్లాగే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఎక్కడుందని క్రిందసారి మరి తీసేయాలి కదా వాళ్ళకి సెక్యూరిటీ, ఇచ్చుకొచ్చారు కదా. తెలంగాణలో కూడా లేదు ఇంత కక్షపూరిత తత్వం. సరే విమర్శలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఇవి ఉంటాయి, కానీ మనుషుల్ని ఎలిమినేట్ చేయాలనేటటువంటి సిస్టమ్, మనుషులకి భయపెట్టాలనేటటువంటి సిస్టమ్ ఈ స్థాయిలో అయితే లేదు అక్కడ కూడా.
ఇందులో మరో కోణం కూడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి గొంతు ప్రజలకు వినిపించకుండా, ఎందుకంటే అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే అక్కడ మనం దీని మీద ఎంతసేపు మాట్లాడుకున్నాం. అసలు ఏంటి, రైతుల గురించి ఆయన వెళ్ళారు, మిర్చి యార్డ్లో అక్కడ మిర్చి ధర గురించి, లేదంటే ఈ మధ్య కాలంలో ఈ కూరగాయలు పండించే రైతులు కూడా, ఎందుకంటే ఆర్బీకేలు ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతున్నాయో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందనేది అసలు విషయం. ఎందుకంటే అక్కడ ఆయన వాయిస్ చూసి నిన్నకి ఇవాళకి మీరు డిఫరెన్స్ చూస్తే ఆయన గొంతు చించుకొని అరుస్తున్నారు. గొంతు ఒక రకంగా పగిలిపోతుందేమో అనిపిస్తుంది, కానీ ఆ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఈ ఈ దుమ్మి చుట్టూ ఈ గోల ఈ కేకలు ఇవే తప్ప అవేం వినిపించట్లేదు. ఒక రకంగా ఇది కూడా ఒక వ్యూహమా, ఒక కొత్త కోణమా, ఇలా వదిలేస్తే అసలు వాయిస్ జనాల్లోకి వెళ్ళదని? అంటే ఆ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అతనిదే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు మీరు ఎక్కడికి పోయినా ఇదిగో ఇట్లాంటి మైక్ ఒకటి ఉంటుంది, కాలర్ మైక్, ఒక 4-5 అంటే ఇది వైర్లెస్ మైక్స్ ఉంటాయి, అదే సౌండ్ బాక్స్ ఉంటాయి. లోకేష్ అయినా అంతే మెయింటైన్ చేస్తారు, ఎక్కడికి పోయినా అవి ఉంటాయి సిస్టమ్. ఈయన అట్లా ఎందుకు పెట్టుకోవట్లేదు ఆలోచించాలి. బేసిక్ 10 మందిని పెట్టుకోవాలా ఆ పని మీద, ప్రత్యేకించి ఒక టీం ఉండాలా, కాలర్ మైక్ జేబుకి పెట్టుకోవాలా, అదే సందర్భంలో మాట్లాడుతూ ఉండాలి ఆయన. ఈ మిగతాది నా అవసరమైతే ఆ 10 సౌండ్ బాక్సులు ఉండేది పెట్టుకోండి, అందరు తల పక్కన చేతిలో పట్టుకుని ఉంచండి, అది ఆటోమేటిక్గా ఉంటుంది అవకాశం. కేసీఆర్ లాగా పాతకాల పద్ధతి పోతానంటే ఆయనకే దెబ్బ లేదు. ఇంకోటి ఆ వెహికల్ కూడా పవన్ కళ్యాణ్ సిస్టమ్ చూడండి, మీకు ఆ పైన సన్ రూఫ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లోంచి పైకి వస్తాడు, అటు ఇటు సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇతని అట్లా లేదు, చంద్రబాబు గారి ఫార్ములా ఫాలో అవుతున్నాడు. అంటే బాబు గారిది కూడా మీకు ఆ పక్కనే ఉంటది, ఆ లెగ్ స్పేస్ ఉంటది, అక్కడ నుంచి ఉంటారు బాబు గారు కూడా. ఆయన అట్లాగా పైన దీంట్లో ఉండరు సన్ రూఫ్ వీటిల్లో. కాబట్టి అదే విధానం ఈయన నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే కొంచెం తేడా వస్తే కింద పడిపోయే దగ్గర నుంచి, ఇందాక చూశాను చివరికి ఆ తొక్కిసలాట, దాన్ని ఆ మీద పడిపోతున్న దాంట్లో సెల్ఫీలు అంటూ మీదకి వస్తున్నటువంటి సిచ్యుయేషన్లో ఒక గన్మెన్ ఏమో ఎదురు నుంచున్నాడు, ఇంకో గన్మెన్ వెనకాల. ఎదురు నుంచోవడం వల్ల జగన్కి ప్రాబ్లం, అదే జగన్ కనబడట్లేదని కేకలేశారు. దాంతో అతను దిగేసి మళ్ళీ అతను కూడా వెనక్కి ఉంచోవాల్సి వచ్చింది. ఆ ఫుట్ రెస్ట్ మీద ముగ్గురు ఎక్కడ పడతారు ప్రాక్టికల్ గా? చాలా ఒకటేంటంటే ఒక రకమైనటువంటి సహాయ నిరాకరణ చేస్తుంది ప్రభుత్వం. ఇది అన్డెమోక్రటిక్, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి వ్యవహారం. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి ఆ అవకాశం ఇవ్వాలి. అయితే ఇక్కడ దాంట్లో కుట్రకోణం ఉందా లేదా అన్నది వాళ్ళు నిరూపించుకోవాలి. ఇదే టైంలో అసలు విషయం పక్కెళ్ళిపోయిందా? రైతుల గురించి ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది, మిర్చి ధర గురించి లేదంటే ఈ టమాటా రైతుల గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా రేపొద్దున? లేదు, అదే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు. అక్కడ అతను మాట్లాడిపోయిన తర్వాతనైనా మీడియా ముందు మాట్లాడతాడు, వస్తుంది. ఇదేం సోషల్ మీడియా యోగం, నోర్లు కట్టేసే రోజులు కాదు. ఇక్కడ ఏం చేస్తారు నాకు తెలిసి, ఈ పూట నుంచి మళ్ళీ మీమ్స్ వేస్తారు అతని మీదన, భయపడిపోయాడు, పొట్టుడు నోలిసిపోయాడు, అట్లట్లాగా అని చెప్పేసి వేస్తారు. రేపు పొద్దున్న నెగిటివ్ స్టోరీలు రాస్తారు, పర్మిషన్ కూడా తీసుకుని అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే కనుక ఎన్నికల సంగతి సీరియస్ అయింది. ఇప్పుడు జగన్ మిర్చి యార్డ్కి వెళ్తున్నాము రేపు అని చెప్పాక నిన్న కదా చంద్రబాబు గారు సమీక్షించింది. మిర్చి పనులు ఎప్పటి నుంచి బిగినాయి? దాదాపుగా 1 నెల రోజుల నుంచి జరుగుతున్నాయి కదా మిర్చి అమ్మకాలు. మరి నిన్న సమీక్షించడం ఏంటి అంటే అక్కడ గుర్తించినట్టే కదా జగన్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది. రెండోది, ఆ సమీక్షించింది ఎవరితో? పేపర్లో వార్త వచ్చింది, వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, ఆయన సమీక్షించారంది. ఎవరితో సమీక్షిస్తారు నాకు అర్థం కాల. ఇప్పుడు ధరల స్థిరీకరణ ఇది పెడతాం, ధరలు ఏవైతే పడిపోతున్నాయో ఆ రైతులకు సంబంధించిన వస్తువులు మేము దాంట్లో ఇంటర్వెన్షన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా రేటు 3 రూపాయలు 4 రూపాయలు రైతుల దగ్గర పోతుంది అనుకోండి, మనం ప్రభుత్వం వచ్చి 6 రూపాయలకు 7 రూపాయలకు కొండ బిగించేస్తుంది. చెయ్యగానే అప్పుడు ఆటోమేటిక్గా 8 రూపాయలకు 9 రూపాయలకు ఇంకోటి కొంటాడు. దాన్నే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అన్నటువంటిది చెయ్యాలి కదా. నువ్వు టమోటాకి చేశారా, కందికి చేశారా, ఇప్పుడు మిర్చికి చేస్తున్నారా? రేటు ఏ స్థాయిలో పడిపోయింది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కనబడుతోంది కదా. ఒకటేంటంటే రైతుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ 67% మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అంటే మన రాష్ట్రంలో ప్రజల్లో ఏది మనకి ప్రధానమైనటువంటి జీవనాధారం అంటే వ్యవసాయమే. తెలంగాణకి అయితే హైదరాబాద్ లాంటిది ఉంది, ఆంధ్రాకి లేదు కదా. వ్యవసాయం మీద మన ఆధారం. ఇందులో పక్కన అదేది
మన బ్లూ ఫాక్సా దాని పేరేంటది, ఇప్పుడు వచ్చినటువంటి జబ్బుల మూలంగా బర్డ్ ఫ్లూ మూలంగా కోళ్ళు దెబ్బతినేసి అవి ఒక పక్కన దెబ్బతిన్నాయి. పౌల్ట్రీ రంగం రైతులు విలవిల్లాడిపోతున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సేల్స్ పడిపోతే వాళ్ళ జీవితం ఏంటి? కోడి గుడ్డుకి కష్టం వచ్చిందే, ఇటు దీనికి కష్టం వచ్చిందే. ఎన్ని లక్షల మంది డిపెండ్ అయి ఉంటారు దాని మీదన. అలాగే టమోటా రైతు శాంత నాశనం అవుతున్నాడా? మిర్చి రైతు విలవిల్లాడుతున్నాడా? అసలు కూరగాయల రైతుకి ఎక్కడా ఇది లేదు. లేదండి అసలు. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది అంటే, ఇప్పుడు అక్కడ రేట్లు పడిపోవడం వల్ల జనాలకి తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా ఇదివరకటి రేట్లతో పోల్చుకుంటే తక్కువ రేటుకి వస్తున్నాయి. కాబట్టి జనం మనల్ని సాటిస్ఫై అవుతారు అనేది వీళ్ళ ఎత్తుగడ. ఇప్పుడు అందులో ఇంటర్వెన్షన్ అవ్వగానే రేటు పెరుగుతాయి. వాళ్ళకి రేట్ ఎక్కువ వచ్చినప్పుడు బయట రేటు పెరుగుతుంది. ఇక్కడ రైతుల ఓట్ల కంటే కూడా జనం ఓట్లు ఎక్కువ కదా. ఇప్పుడు తక్కువ ధర కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా చంద్రబాబుని తిట్టుకుంటారా? అమ్మయ్య కూరల ధరలు అందుబాటులోకి వచ్చినాయి, ఈ టైపులో ఉంటుంది. అదే ఇక్కడ వీళ్ళు ఆశిస్తోంది. రైట్, చూద్దాం. మొత్తానికి గుంటూరు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా ఒక కుట్ర జరిగిందా అనే చర్చ అయితే నడుస్తుంది. రైతుల సమస్యల మీద స్పందించడానికి వెళ్తే, లేదంటే ప్రశ్నించడానికి వెళ్తే ఇలా చేస్తారా? ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం అక్కడ భద్రత కూడా కల్పించకపోవడం, అదే ఆయన చాలా సూటిగా ఘాటుగా ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ప్రజలు ఎలా చూస్తారు ఈ అంశాన్ని వేచి చూద్దాం.